సాక్షి మీడియాలో అమరావతి మహిళలను వేశ్యలుగా అభివర్ణించిందంటూ మదనపల్లెలో తెదేపా మహిళా విభాగం భారీ ర్యాలీ నిర్వహించింది. పులి మహాలక్ష్మి, బైగరి భారతి నాయుడు, రాధ, విజయమ్మ, పద్మరాయల్, నందిని, మాబునిసా, జాఫరునిసలతో పాటు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్కు వినతిపత్రం అందజేశారు. సాక్షి ఛానల్ను రద్దు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Down, 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 మా అమరావతి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి మీడియా, అమరావతి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి మీడియా, సాక్షి సాక్షి మీడియా, సాక్షి మీడియా, సాక్షి మీడియా, లెవెన్ రెడ్డి, లెవెన్ రెడ్డి, లెవెన్ రెడ్డి, లెవెన్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ రెడ్డి, సాక్షి మీడియా, 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 సాక్షి టీవీ, సాక్షి టీవీ, సాక్షి టీవీ, సాక్షి మీడియా, సాక్షి మీడియా, జగన్ రెడ్డి, జగన్ రెడ్డి, లెవెన్ రెడ్డి, లెవెన్ రెడ్డి, లెవెన్ రెడ్డి, రాష్ట్ర మహిళల గౌరవాన్ని, రాష్ట్ర మహిళల గౌరవాన్ని, రాష్ట్ర మహిళల గౌరవాన్ని, అమరావతి మహిళల గౌరవాన్ని, అమరావతి మహిళల గౌరవాన్ని, అమరావతి మహిళల గౌరవాన్ని, we want, 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 అమరావతి మహిళల గౌరవాన్ని, రాష్ట్ర మహిళల గౌరవాన్ని, అమరావతి మహిళల గౌరవాన్ని, రాష్ట్ర మహిళల గౌరవాన్ని, అమరావతి మహిళల గౌరవాన్ని. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా జరుగుతున్న సాక్షి ఛానల్ వాళ్ళు ప్రచురితం చేసిన అసభ్యకరమైన మాటలు మహిళల పైన కోమినేని శ్రీనివాసరావు గారు అయితేనేమి మరియు కృష్ణంరాజు గారు అయితేనేమి వాళ్ళని అరెస్ట్ చేశారు. చేసినా కూడా బెయిల్ పైన మళ్ళీ తీసుకొచ్చారు. ఇది ఎంత మాత్రం సమంజసం అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే సాక్షి ఛానల్ వాళ్ళు ఒక స్టోరీ బోర్డ్ పెట్టుకొని ఇష్టారాజ్యంగా టీడీపీ మహిళలను బేస్ చేసుకొని రాష్ట్రంలో మహిళలు అసలు మహిళ అంటేనే వాల్యూ లేదు, వాళ్ళకి వాళ్ళ ఛానల్ కి వాళ్ళ పార్టీ వాళ్ళకి మహిళ అంటేనే ఒక వాల్యూ లేదు. అరే బాయ్, ఒకటి అడుగుతాను, సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ మనుగడకి ఆడది లేకపోతే ఎలా జరుగుతుంది? మహిళ లేకపోతే మీరు ఎలా సర్వైవ్ అవుతారు? మీ పుట్టుక కారణం ఒక మహిళే, మీతో సంసారం చేస్తుంది ఒక మహిళే, మీకు పుట్టిన బిడ్డ కూడా ఒక మహిళే. ఇలా మహిళతో ముడిపడైన మీ జీవితాన్ని ఎట్లా మహిళని ఇంత అసభ్యకరంగా మాట్లాడతారు? వేసే వాటికగా పరిగణిస్తారా అమరావతిని? ఈ రోజు ఇదేమన్నా సరిపోతుందా? ఈ రోజు మీరు అన్నారు అమరావతిని చరిత్ర చూస్తే అమరావతిని బేస్ చేసుకొని భారతదేశాన్ని మొత్తం ఏలారు ఒకప్పుడు శాతవాహనులు. అలాంటి చరిత్ర కలిగిన అమరావతిని ఈ రోజు దేవతల స్థానంగా భావిస్తే వేసే వాటికగా పరిగణిస్తారా? మీకే వదిలేస్తున్నాం. దేవుడు ఉన్నాడు. ప్రతి నిమిషం మీరు చేస్తున్న అరాచక పాలన, అరాచక వ్యాఖ్యలు మీకే వదిలేస్తున్నాం. మీకు ఏమని గత ప్రభుత్వంలో మీరు చేసిన పాలనకే 11 సీట్లకే పరిమితమైనారు. ఒక నారా బూనమ్మని తీసుకుంటే ఎంత అవమానకరంగా మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా. ఇంకా కూడా బుద్ధి రాలేదు, మీకు రాదు. ఎందుకంటే మేము ఎప్పుడైతే మొదటి అడుగు వేస్తున్నామో మా అడుగు ఎంత బలంగా ఉందో అన్ని అవాస్తవాలు మీరు ప్రచురితం చేస్తారు. మీరు ఎన్నన్నా చేయొచ్చు, మేమైతే తగ్గం. ఎటువంటి పరిస్థితిలో తగ్గే ప్రసక్తే లేదు. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే తల్లికి వందనం ఒక పథకాన్ని రిలీజ్ చేస్తే దానికి ఏదో 2000 ఇంకో అకౌంట్ లో పడ్డాయి. ఎవరి అకౌంట్ లో పడ్డాయి? చదువుకున్నారా లేదా? జ్ఞానం ఉందా లేదా? ఒక మెయింటెనెన్స్ అనేది ఒక పాఠశాలలో ఒక బాలుడు గాని బాలిక గాని మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుందో తెలియదా? మీరు సంవత్సరం పొడవునా ఏమి ఇవ్వలేకపోగా, ఒక బిడ్డకే న్యాయం చేయలేకపోగా, ఎవరో తల్లి బిడ్డని కని పెంచిందంటే ఒక ఇది ఉంటుంది.
ఉంటుంది. ఆ తల్లికి పోషించే శక్తి లేనప్పుడు ప్రభుత్వమే ఆ బిడ్డని చదివిస్తుందంటే ఎంత ఉన్నతమైన స్థాయికి ప్రభుత్వం ఆలోచిస్తుందో, ప్రతి ఒక్క ప్రజల గురించి, ప్రతి ఒక్క మహిళ గురించి ఆలోచిస్తుంది. అలాంటివి కూడా మీరు రాజకీయం చేస్తారు. ఎందుకంటే చిల్లర రాజకీయాలు చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ. ఇదే మీరు చేస్తారు. ఎందుకంటే ఒక మహిళను గౌరవించరు. మహిళ అంటే ఒక జన్మభూమి, ఒక మాతృభూమి. ఇంత నిదర్శనంగా పనిచేస్తున్న మహిళలు, ఇంత నిదర్శనంగా మీ కంటికే కనిపిస్తున్న మీ ఇంట్లో మహిళలకు కూడా మీరు కనీసం మర్యాద ఇవ్వలేదంటే మీకే వదిలేస్తున్నా. ఈ వైసీపీ పార్టీ, ఈ వైసీపీ మీడియాని తప్పకుండా రద్దు చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గతం వారం మునుపు అమరావతి మహిళల మీద, అంటే ఆంధ్రప్రదేశ్ మహిళలందరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు, సాక్షి జర్నలిస్టు కృష్ణంరాజు ఒక డిబేట్ నిర్వహిస్తే ఆ డిబేట్ పైన అమరావతి మహిళలను కించపరిచే విధంగా, జుగుప్సాకరంగా, అసలు అటువంటి వాక్యాలు బయట చెప్పలేం, అటువంటి వాక్యాలను వేశ్యలు, అమరావతి రాజధాని వేశ్యలు అని చిత్రీకరించి దాన్ని మళ్ళా శ్రీనివాసులరావు అని అతను అవును కరెక్టు అని ఆయన నిర్ధారించి వాళ్ళిద్దరే నిర్ధారించుకొని, అంటే ఒక అమరావతి రాజధాని అనేది ఉండకూడదు అనేది వాళ్ళ అభిప్రాయం. దీనివలన మనకు ఎంతో నష్టపోతాము అనే సంగతి మాత్రం వాళ్ళు ఆలోచించడం లేదు. ప్రపంచంలోనే, దేశంలోనే కాక ప్రపంచంలోనే మన అమరావతి రాజధాని ఏ విధంగా కడతారు, ఏ విధంగా ఇది అందరి దృష్టి స్వీకరిస్తుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఆలోచిస్తూ ఉంటే, వీళ్ళు మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేస్తా, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతా, వాళ్ళు కూడా ఒక తల్లికి తండ్రికి వాళ్ళు పుట్టిన వాళ్ళే కదా, ఈ విధంగా ఈ అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. మహిళలు దాన్ని ఖండిస్తున్నారు. భగవంతుడు కూడా వాళ్ళ దృష్టికే వదిలేస్తున్నాం. దీన్ని మేము ప్రతి ఒక్కటి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కాక మన జగన్ గారు మొన్న కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ వచ్చిందంట. ఏదో ఆయన స్వాతంత్ర సమర యోధుడు బయటకు వచ్చినట్లు ఆయన ఒక పెద్ద ఫీలింగ్ తో, అయ్యా స్వాతంత్ర సమర యోధుడు బయటకు వచ్చినాడు కాబట్టి మేము చాలా నీతివంతులము, మాకు సుప్రీంకోర్టే ఒక తీర్పు ఇచ్చిందని. సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? అయ్యా నువ్వు ఎప్పుడు ఇంకా మీడియా ఎక్కద్దు, నువ్వు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు, ఈసారి చేసినావంటే నువ్వు లోపలే ఉంటావు అని చెప్పింది. అది మాత్రం తప్పకుండా చెప్పిండే పదాలను వక్రీకరిస్తూ దాన్ని మళ్ళా వాళ్ళ మహిళలంట, వాళ్ళు మహిళలో కాదని నాకు అర్థం కావడం లేదు, ఒక మీడియా లాగా, అంటే ఒక గ్రూప్ లాగా పెట్టుకొని దాన్ని మళ్ళా మేము చేసింది కరెక్టు, మేము అది చేసినాం ఇది చేసినాం, ఏమీ చేయలేదు. మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కటి కేంద్రీకరించి చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మాట్లాడాల. ఈసారి ఇదే విధంగా మళ్ళా ట్రోల్ చేసి మాట్లాడితే మహిళల పట్ల దీన్ని వదిలేదే లేదు. దీని తర్వాత చాలా పరిణామాలు ఉంటాయి. గత వారం రోజులుగా జరుగుతున్న చర్చలు ఏమంటే, రాజధాని అమరావతి దేవతల నిలయం అనేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడమే కాకుండా, ఆయన చెప్పినాడనే కాకపోయినా మరియమ్మ మాత, దుర్గమ్మ మాత, ఇలా చాలా అమ్మవార్లు అక్కడ కొలువై ఉన్నారని చెప్పనేసి ప్రపంచానికే తెలిసిన విషయం అది. అలాంటి రాజధానిని పట్టుకొని వేషల రాజ్యాన్ని అనడము చాలా బాధపడాల్సిన విషయము. ఎందుకంటే ఎంతో మంది ఆ రాజధాని కట్టేదానికి వాళ్ళ ఆస్తులన్నీ కూడా రాజధాని డెవలప్మెంట్ చేస్తే చాలనే ఉద్దేశంతోనే ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఆ భూములన్నీ కూడా రాజధాని కట్టేదానికి ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళని ముఖ్యంగా ఎక్కువగా అక్కడ భూములు ఉన్న వాళ్ళు దళితులే ఉన్నారు. ఆ దళితులే ఎక్కువగా కూడా భూములు ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళను వేషలు అనడము, వేషల రాజధాని అనడము చాలా బాధపడాల్సిన విషయము. అదేవిధంగా జగన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఆ రాజధానిలోనే ఉన్నారు, కాపురాలు చేస్తున్నారు. ఒక మహిళలంటే ప్రతి ఒక్క మహిళకు అదే వర్తిస్తుందని చెప్పనేసి మేము అనుకుంటున్నాము. అంతేకాకుండా ప్రతి ఒక్క బిడ్డ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రాజధానిలోనే అక్కడ బాగా కంపెనీలు ఉన్నాయనే ఉద్దేశంతోనే కూడా అక్కడ పోయి చదువుకుంటున్నారు, కాలేజీలు ఉన్నాయనేసి. ఇప్పుడు వేషల రాజధాని అంటే అక్కడ చదువుకున్న వాళ్ళకి వస్తుంది, జాబులు చేసే వాళ్ళకి వస్తుంది, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అది. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు, మహిళలను మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలా. వేషల రాజ్యాన్ని అనడం అయితే చాలా చింతించాల్సిన విషయం అది. అలాగే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళు బెయిల్ మీద రావడం కూడా చాలా బాధపడుతున్నారు మహిళలు. మాలాంటి మహిళలంతా కూడా చాలా బాధపడుతున్నాము. కానీ వాళ్ళకి ఏదో ఒక కఠినమైన శిక్ష వేసి ఆ సాక్షి ఛానల్ మూసేస్తే ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. మహిళలకి ఆత్మగౌరవం కూడా పెరుగుతుందని చెప్పనేసి ఆశిస్తున్నాము. సాక్షి పేపర్లో ఆడవాళ్ళను
నీచంగా మాట్లాడి నా కొడుకులను వేసి తొక్కల వానికి లేదా ఆడబిడ్డలు, వానికి లేదా వాళ్ళ మిస్సెస్, వానికి లేదా వాళ్ళ తల్లి, ఇంతమంది ఆడవాళ్ళను అంత నీచంగా మాట్లాడతాడు. నీకెంతైనా జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద పదవి ఇచ్చినాడని చెప్పి నీ నోటికి అద్దు లేదా? అద్దుతో మాట్లాడాలా? నీకు రోజా మీరు అంతా ఒకటే కదా. అది కూడా చించుకొని మాట్లాడుతుంది. ఏమే చించుకొని మాట్లాడుతుంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఆడవాళ్ళందరూ ఒకటైతే మా కాళ్ళ కింద చెప్పులు నా కొడుకులే అన్నా. వైసీపీ ఛానల్ వాళ్ళు సార్ డిబేట్ సమావేశంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు కృష్ణరాజు గారు అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారు సార్. మహిళల పైన అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. సో నాకు కంటిన్యూ ర్యాలీ చేశాను. చేయడమే కాకుండా వాళ్ళని అరెస్ట్ చేశారు సార్. అరెస్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు బెయిల్ పైన రావడం అనేది సమంజసం కాదనేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ మేము ర్యాలీ చేయడం జరిగింది. 1 వీక్ తర్వాత బ్యాక్ చేశాము. అట్ ద సేమ్ టైం ఈ రోజు కూడా మళ్ళీ చేయడం జరిగింది. సో వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలి. మహిళలకు మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడారు. వాళ్ళ ఆత్మగౌరవానికి ఇలాంటి వాళ్ళ తరఫున మాకు న్యాయం జరగాలని చెప్పేసి రావడం జరిగింది సార్. అందరూ బయట అరౌండ్ 500 మెంబర్స్ వచ్చారు సార్. తీసుకోకుండా అలా దాని మీద ఏదైనా ఆలోచన ఎక్కువగా రాజధానిలో అట్లాంటి వాళ్ళ దగ్గర భూములు తీసుకొని వాళ్ళు మా పరిస్థితులు ఎలా ఉన్నా పర్లేదు, రాజధాని డెవలప్మెంట్ అయితే మా గల్లుకుంటూ ఉన్న వాళ్ళంతా కూడా బాగుపడతారనే ఆలోచనతోనే వాళ్ళు భూములు ఇస్తారు సార్. అలాంటి వాళ్ళని వేషల రాజధాని వేశ్యగా ఈరోజు పరిగణిస్తున్నారు సార్ అమరావతి. ఒకప్పుడు చరిత్ర చూసుకుంటే శాతవాహనులు పరిపాలించిన అమరావతి సార్ భారతదేశాన్ని. అలాంటి అమరావతిని ఈరోజు దేవతల రాజధానిగా పరిగణిస్తుంటే వేశ్య వాటికగా పరిగణిస్తున్నారు సార్ వైసీపీ ఛానల్ వాళ్ళని. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.